మిల్లర్ల నిర్లక్ష్యం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. వరి ధాన్యం కొనుగోళ్లలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు మిల్లర్లు. కేంద్రాల నుంచి మిల్లులకు చేరుతున్న ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. కొన్ని చోట్ల తేమ పేరుతో కొనుగోళ్లు చేపట్టడం లేదు. మరోవైపు ఎక్కడ ఆరబెట్టినా ఎప్పుడు వర్షాలు పడతాయో, ధాన్యం మొత్తం ఎప్పుడు తడుస్తుందో తెలియడం లేదంటున్నారు రైతులు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. చేతికొచ్చిన పంటను కోస్తూ ఆరబెడుతూ కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు రైతులు. ఇంతవరకు బానే ఉన్న కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసి మిల్లులకు తరలిస్తుంటే అక్కడ ధాన్యాన్ని దించుకోవడం లేదు మిల్లర్లు. ధాన్యం దించుకునేందుకు మిల్లర్లు అనేక కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. ధాన్యం బాగోలేదని, తేమ ఎక్కువగా ఉందని, స్థలం లేదని ఇలా రకరకాల కొర్రీలు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో రైతులు రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాల్లోనూ ఇదే కారణాలతో కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 2,500 కొనుగోలు సెంటర్లు ప్రారంభించింది. అయితే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి ధాన్యం కొంటున్నా కొన్ని చోట్ల నిర్వాహకులు తేమ పేరుతో అలసత్వం వహిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. అలాగే కాంటా వేసి మిల్లులకు తీసుకువెళ్లిన ధాన్యం తీసుకోకుండా మిల్లర్లు నిరాకరిస్తున్నారు. ఇప్పటికే వర్షాలతో పంటను కాపాడుకోవడానికి రైతులు చాలా అవస్థలు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. పంట చేతికొచ్చిన టైంలో కురుస్తున్న వర్షాలతో గింజలు రాలిపోవడం, పంట నేల కొరగడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే కోత కోసిన వరి పంట పూర్తిగా నానిపోయి నష్టాలు మిగుల్చుతోంది. దీనికి తోడు కోత పూర్తయి కేంద్రాలకు చేరిన ధాన్యం వానలకు తడవకుండా కాపలా కాయాల్సి వస్తోంది. ఇంత చేసినా మిల్లర్లు కొర్రీలు పెడుతూ ధాన్యం దించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రైతులు. అక్టోబర్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభిస్తామని అధికారులు గతంలో చెప్పారు. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వకపోవడంతో అది ఆలస్యమైంది. వరి కోతలు జోరందుకున్నా ఇంకా చాలా మంది మిల్లర్లు గ్యారెంటీలను ఇవ్వలేదు. దీంతో కూడా ధాన్యం కేటాయింపుల్లో ఆలస్యమై ఆ ప్రభావం రైతులపై పడుతుందనే విమర్శలొస్తున్నాయి.